తిరుమలలో శ్రీవారి దర్శనానంతరం ప్రదక్షిణా మార్గంలో ఉన్న విమాన వెంకటేశ్వర స్వామిని మన అందరం దర్శించుకుంటాం. అసలు ఈ విమాన వెంకటేశ్వర స్వామి ప్రాముఖ్యత ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆనంద నిలయంపై శ్రీ వెంకటేశ్వర స్వామి మూల విరాట్మూర్తిని పోలిన చిన్న విగ్రహం ఉంది. ఆయనకు ఇరువైపులా గరుత్మంతుడు, నృత్య భంగిమలో బాలకృష్ణుడు, హనుమంతుడు ఉంటూ సేవిస్తూ ఉన్నారు. ఆనంద నిలయ విమానంపై వేయించేసి ఉన్నందువలన ఈ స్వామిని విమాన వెంకటేశ్వర స్వామి అని పిలువబడుతున్నాడు. ఈ విమాన వెంకటేశ్వర స్వామిని పరమభక్త శిఖామణి అయిన తొండమాన్ రాజు ఏర్పాటు చేశాడని వెంకటాచల మహత్యం తెలుస్తోంది. ఈ స్వామి దర్శనం సర్వపాపహారం, సర్వశుభదాయకం. ఈ విమాన వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఆనంద నిలయంలో స్వయంభూమూర్తి అయి వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి మూల విరాట్మూర్తి దర్శనంతో సమానమని విశ్వాసం. అంత మాత్రమే కాదు, ఒకవేళ ఆనంద నిలయంలోని మూలమూర్తి దర్శనం కాకపోయినా ఈ విమాన వెంకటేశ్వరుని దర్శిస్తే చాలట, యాత్రా ఫలితం దక్కుతుంది. పూర్వం భక్తులు విమాన ప్రదక్షిణం చేస్తూ ముందుగా విమాన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించిన తర్వాతే ఆనంద నిలయంలోని మూలమూర్తిని దర్శించేవారు. ప్రస్తుతం నానాటికి పెరుగుతున్న భక్తజన సందోహం దృష్ట్యా తొలుత శ్రీ మూలమూర్తిని దర్శించిన తర్వాతే విమాన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించడం జరుగుతున్నది. ఈ విమానంతో కూడా విమానం మీద ఉన్న శ్రీనివాసుని దర్శించిన సర్వజీవుల పాపాలు తొలుగుతాయి. అంతేకాదు సంతోషజనకమే కాక సర్వశుభాలు కలుగుతాయి. అందువల్లే ఇక్కడ స్వామివారిని దర్శించి వచ్చిన భక్తులు తలలు పైకెత్తి విమానం మీద శ్రీనివాసుని కూడా దర్శించి ధన్యులవుతున్నారు. కొందరు ఈ విమాన వెంకటేశ్వరునికి ఎదురుగా ఉన్న మండపంలో క్రింద కూర్చొని స్తోత్రాలని, పురాణాలని పారాయణం చేస్తూ ఉంటారు. ఆనంద నిలయ విమానం మీదున్న ఈ వెంకటేశ్వర స్వామి వారు శ్రీ వ్యాసతీర్థుల వారి కాలం నుంచి భక్తలోకంలో మరింత ప్రాధాన్యతని, విశిష్టతని సంతరించుకున్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రసిద్ధి పొందిన ద్వైత్వ పీఠ సాంప్రదాయ ప్రవర్తకులు శ్రీ వ్యాసతీర్థులు. కృష్ణదేవరాయలు కలిగిన కూహు యోగం అనే కాలసర్పదోషం నుంచి కాపాడడానికి విజయనగర సింహాసనాన్ని తానే అధిష్ఠించారట. అందువల్లే ఈ యతీశ్వరులకు రాయులు అనే బిరుదం ఏర్పడి వ్యాసరాయలుగా లోకంలో ప్రసిద్ధి పొందారు. తదుపరి శ్రీ వ్యాసరాయలు తిరుమల శ్రీవారి ఆలయంలో సుమారు 12 ఏళ్ల పాటు అర్చనాధికములు నిర్వహించారట. ఆ సమయంలోనే విమాన వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో పారాయణలు, దర్శనాదులు అత్యంత ప్రాధాన్యతని సంచరించుకున్నాయి. అందువల్లే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించిన తర్వాత విమాన ప్రదక్షిణ మార్గంలో నడుస్తున్న భక్తులు, యాత్రికులు ఈ విమాన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించడం కూడా ప్రధాన ఘట్టంగా ఆలయ సంప్రదాయంలో స్థిరంగా నిలిచి ఉంది. ఇలా ఒక భక్తులు మాత్రమే కాదు, చివరికి శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామి వారు కూడా ఆలయం బయటకు వెళ్లే ముందుగా విమాన ప్రదక్షిణం చేస్తూ ఈ విమాన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కాసేపు నిలిచి ఉండి హారతులు అందుకుంటారు. ప్రతి సంవత్సరానికి ఒక మారు 3 రోజుల పాటు జరిగే పవిత్రోత్సవ సమయంలో విమానం మీద వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కూడా పవిత్రమాలలు సమర్పింపబడతాయి. అందుకోసమే అర్చకులు విమాన వెంకటేశ్వరుని సన్నిధిని వెళ్ళటానికి వీలుగా నిచ్చెనలు కూడా ఏర్పాటు చేస్తారు. ఇంతేకాక ప్రతిరోజు ముప్పూటల ఆనంద నిలయంలో జరపబడే నివేదన సమయంలో అర్చక స్వాములు ఆలయం లోపల నుండే విమాన వెంకటేశ్వర స్వామి వారికి నివేదనలు సమర్పిస్తారు.